అందరికీ స్వాగతం. కిందటి వీడియోలో మనం కాల్ బ్యాక్ హెల్ అంటే ఏంటి అనే దాని గురించి చెప్పాను కదా! ఈ వీడియోలో కాల్ బ్యాక్ హెల్‌ని ఎలా రిజాల్వ్ చేస్తాం, ఎలా రీడబిలిటీని పెంచుతాం మంచిగా అనే దాని గురించి చెప్తాను. దాంతో పాటుగా ఎర్రర్ ఫస్ట్ కాల్ బ్యాక్ అనే దాని గురించి కూడా చెప్తాను. సరేనా? ఫస్ట్ ఎర్రర్ ఫస్ట్ కాల్ బ్యాక్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఏదైనా పని అనుకున్నాం అనుకోండి, దానికి 2 కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఒకటి ఆ పని మనం అనుకున్నది అవ్వచ్చు, ఒకటి అవ్వకపోవచ్చు. అలాగే కోడింగ్‌లో కూడాను మనం ఒక అసింక్రోనస్ ఆపరేషన్‌కి ఒక కాల్ బ్యాక్‌ని మనం రిజిస్టర్ చేస్తాం. కానీ ఆ ఆపరేషన్ అనేది మనకి కొన్నిసార్లు అవుతది, కొన్నిసార్లు అవ్వదు. ఓకేనా? సేమ్ మనం ఎలాగైతే అవుతామో అలాగే డేటాబేస్ కాల్స్ కానీ, నెట్వర్క్ కాల్స్ కానీ, ఫైల్ రీడింగ్ ఆపరేషన్స్ కానీ ఏవైనా చేసేటప్పుడు మనకి డిపెండెన్సీ అనేది ఉంటది. డేటాబేస్ డౌన్ అవ్వచ్చు, లేదా నెట్వర్క్ కాల్ చేసేటప్పుడు అవతల థర్డ్ పార్టీ ఏపీఐ డౌన్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా? ఫైల్ మనది కరప్ట్ అయిపోవచ్చు. ఆ ఫైల్ డిలీట్ అయిపోవచ్చు. ఏమైనా జరగవచ్చు. సో, మనకి ఒక పని అనేది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకేనా? సో, ఈ టైంలో మనకి అవ్వనప్పుడు ఎందుకు అవ్వలేదు అనే క్వెషన్ ఉంటది మనకి కదా! సో, ఇప్పుడు ఎందుకు అవ్వలేదు అనే దాని గురించి ఎర్రర్ ఆహ్, ఎర్రర్ అంటాం మనం. ఓకేనా? ఆ ఎర్రర్‌ని మనం పట్టుకోవాలి. పట్టుకొని ఎందుకు అవ్వలేదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడు దాన్ని ఫిక్స్ చేయగలుగుతాం. దీన్ని జనరల్‌గా మనం డీబగ్ చేసి కనుక్కుంటాం. ఎర్రర్స్‌ని, లాగ్స్‌ని మనం చెక్ చేసుకొని ఓకేనా. కోడింగ్‌లో ఎక్కువ పార్ట్ మనం చేసేది ఇదే డీబగ్గింగ్, ఎర్రర్స్‌ని ఫైండ్ చేయడం ఇలాంటివి ఎక్కువ చేయాల్సి ఉంటది. అయితే ఈ కాల్ బ్యాక్‌లో ఎర్రర్ ఫస్ట్ కాల్ బ్యాక్ అని ఎందుకు అంటారంటే ఈ కాల్ బ్యాక్‌లో పారామీటర్స్‌లో ఫస్ట్ పారామీటర్ ఏదైతే ఉంటదో అది ఎర్రర్‌కి సంబంధించింది. ఓకేనా. ఆ ఎర్రర్‌ని ఫస్ట్ క్యాచ్ చేస్తదనమాట. అసలు ఆ పని ఎందుకు అవ్వలేదు అనే దాని గురించి. ఆ తర్వాత ఒకవేళ పని కరెక్ట్‌గా అయిపోయిందనుకో మనకి రిజల్ట్ వచ్చేద్ది డేటా. ఓకేనా. మనం ఏదైతే అనుకున్నామో అది. సో, ఇప్పుడు సపోజ్‌కి ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకోసం తీసుకున్నాను. దట్ ఈస్ రీడ్ ఫైల్. ఓకేనా. ఎఫ్ఎస్ అనేది ఫైల్ సిస్టము. ఇది బిల్ట్ ఇన్ ప్యాకేజ్. సో, దీనికోసం మనం ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నోడ్ జేస్‌తో పాటు వస్తది. ఇందులో రీడ్ ఫైల్ అనే ఫంక్షన్ ఉంది. ఇది ఏం చేస్తదంటే ఏదైనా ఫైల్‌ని రీడ్ చేస్తది. ఇక్కడ ఎగ్జాంపుల్ డాట్ టీఎక్స్టీ అనే ఒక ఫైల్ ఉంది చూడండి. నేను క్రియేట్ చేసిన ఎర్రర్ ఫస్ట్ కాల్ బ్యాక్ అని. దీంట్లో జస్ట్ టెక్స్ట్ పెట్టాను అంతే. ఓకేనా. సో, ఈ ఫైల్‌ని ఇది రీడ్ చేస్తుంది. యూటీఎఫ్-8 అనేది దీంట్లో ఫార్మాట్ అనమాట. జనరల్‌గా మనం యూజ్ చేసే ఫార్మాట్ యూటీఎఫ్-8. ఓకేనా. సో, ఇప్పుడు ఇదిగోండి ఇది కాల్ బ్యాక్. ఓకేనా. ఇది ఇది ఈ ఫంక్షన్‌కి రిజిస్టర్ చేయబడ్డ కాల్ బ్యాక్ అనమాట. ఈ ఫంక్షన్ అనేది అయిపోయిన తర్వాత ఈ కాల్ బ్యాక్ అనేది ట్రిగ్గర్ అయితది. ఓకేనా. ఇప్పుడు ఇది కరెక్ట్‌గా ట్రిగ్గర్ అయిందనుకోండి మనకి ఎటువంటి ఎర్రర్స్ ఉండవు. ఓకేనా. మన డేటా అనేది ప్రింట్ అయితది. ఒకవేళ ఎర్రర్స్ ఉంటే గనుక ఇది ప్రింట్ అయితది. సరేనా. సరే దీన్ని నేను ప్రాక్టికల్‌గా చూపిస్తాను మీకు. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎర్రర్ ఫస్ట్ కాల్ బ్యాక్ డాట్ జేఎస్ ఇదిగోండి ఈ కోడ్ ఇక్కడ రాసి ఉంచాను నేను. ఓకేనా. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మనం డీబగ్ పాయింట్స్ పెట్టుకుందాం. సో ఈజీగా ఉంటుంది. జావా స్క్రిప్ట్ డీబగ్ టెర్మినల్కి వచ్చాను నేను. సో నేను డీబగ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు కంట్రోల్ ఫ్లో అనేది చూపించాలి. ఎలా వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది. cd2 మన ఫైల్ వచ్చి కాల్ బ్యాక్స్ అనే ఫోల్డర్లో ఉంది. సో చేంజ్ ద డైరెక్టరీ టు కాల్ బ్యాక్స్. నోడ్ ఫైల్ నేమ్ వచ్చి ఎర్రర్ ఫస్ట్ కాల్ బ్యాక్. ట్యాబ్ మీరు ప్రెస్ చేసినట్టయితే వస్తుంది. చూడండి డీబగర్ అటాచ్ అయ్యింది కదా వచ్చింది. ఓకేనా. ఇక్కడ చూడండి example1.txt అని ఇచ్చాను. యాక్చువల్లీ మన ఫైల్ నేమ్ వచ్చి example.txt. నేను కావాలనే example1.txt అని ఇచ్చాను. సో మనకి ఏంటంటే ఎర్రర్ రావాలి కదా, ఎర్రర్ ప్రొడ్యూస్ చేయాలి, అందుకనే ఇచ్చాను. ఆ ఫైల్ లేదు యాక్చువల్గా. సో ఇప్పుడు మనం చూద్దాం. మీరు చూసినట్టయితే కాల్ స్టాక్, వేరియబుల్స్, ఓకేనా, డీబగ్ కంట్రోల్స్ అన్నీ ఆన్ అయినాయి. వెళ్దాం ఒకదాని తర్వాత. చూడండి ఇందులో ఎర్రర్ పని పెట్టినట్టయితే మీకు ఎర్రర్ ఉంది. ఓకేనా. ఎర్రర్ ఉంది కాబట్టి చూడండి ఇఫ్ కండిషన్ ఇచ్చాను. ఇప్పుడు ఇఫ్ ఎర్రర్ అనేది ఉంటే కనుక ఇందులోకి రమ్మని చెప్పాను బ్లాక్ ఈ కమాండ్లో. ఒకవేళ లేకపోతే ఇందులోకి రాదు, ఇఫ్లోకి ఎగ్జిక్యూట్ కాదు. ఓకేనా. చూద్దాం ఎర్రర్ ఏముందో. ఈ ఎర్రర్ పైన ఇలా చేయబెట్టారు అనుకోండి ఇక్కడ చూడండి. చూడండి ఇక్కడ చెప్తుంది నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. అటువంటి మనం example1.txt అనే ఫైల్ అసలు లేదు, కానీ మనం ఇచ్చాం. అందుకే ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. అలాంటి ఫైల్ లేదు మనకి అని చెప్తుంది.
సో ఈ ఎర్రర్‌ని నేను కన్సోల్ లాగ్ డాట్ ఎర్రర్ అనేది యూజ్ చేసి కన్సోల్ లాగ్ చేస్తున్నాననమాట. ఇదిగోండి ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు. ఓకే. నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఓకేనా? అలాంటి ఫైల్ లేదని చెప్తుంది. అందులో మన డైరెక్టరీ ఎక్కడైతే ఉందో ఆ డైరెక్టరీలో లేదు అలాంటి ఫైలు. కానీ నువ్వు ఇచ్చావు అనేసి చెప్తుందనమాట. సో ఇది ఎర్రర్ ఫస్ట్ కాల్ బ్యాక్. ఒకవేళ ఉంటే ఏమవుతుంది చూద్దాం. సక్సెస్ కేస్ కూడా చూద్దాం. మళ్ళీ నేను రన్ చేస్తున్నా. చూడండి ఈసారి ఎర్రర్ అనేది లేదు. అందుకని ఈ ఇఫ్ కండిషన్‌కి వెళ్ళలేదు చూడండి ఎర్రర్ ఇక్కడ. పెడితే మీకు వస్తుంది చూడండి ఇక్కడ. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? ఈ డేటా చూడండి మనకి ఇచ్చింది ఎర్రర్ ఫస్ట్ కాల్ బ్యాక్. ఓకేనా? మన ఫైల్‌లో ఉన్న డేటా ఇదే. ఎర్రర్ ఫస్ట్ కాల్ బ్యాక్ అనే డేటా. ఓకేనా? సో ఇది ఎర్రర్ ఫస్ట్ కాల్ బ్యాక్. ఇదే విధంగా మనకి ఇప్పుడు కాల్ బ్యాక్ హెల్ ఉంది కదా! మీరు నోట్స్ గురించి ఏం కంగారు పడకండి. నేను అన్నీ నీట్‌గా గిట్‌హబ్ ఫైల్స్‌లో మీకు ఇస్తాను. ఓకేనా? నోట్స్ ప్రిపేర్ చేయాలి, రాసుకోవాలి అలాంటివి చేయకండి. ఓన్లీ లిజన్ చేయండి. మీకు నోట్స్ నేను ఇస్తాను. తర్వాత మీరు చూసుకోవచ్చు. ఓకే. ఇది వీఎస్ కోడ్‌లో మీరు మీ గిట్‌హబ్ ఫైల్‌ని ఇలా రివ్యూ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ వి క్లిక్ చేశారనుకోండి. ఇలా మీకు ఇలా రివ్యూ చేసుకోవచ్చు మీరు కూడా. ఓకేనా? కంట్రోల్ షిఫ్ట్ వి. మ్యాక్ యూజర్స్ అయితే కమాండ్ షిఫ్ట్ వి. ఓకేనా? ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సో కాల్ బ్యాక్ హెల్ అంటే ఇంతకుముందు మీకు చెప్పాను. ఓకేనా? మనకి కాల్ బ్యాక్స్ అనేది ఒకదాని కింద డిపెండెన్సీ ఉండడం వల్ల నెస్టెడ్ అయితాయి. అలా అవ్వడం వల్ల ఏమైతది అనేసంటే మనకి రీడబిలిటీ మంచిగా ఉండదు. మెయింటైన్ చేయలేం. ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా కష్టమైతది. ఓకేనా? సో అయితే కాల్ బ్యాక్ హెల్‌ని రిజాల్వ్ చేయడం కోసం మనం ప్రామిసెస్‌ని వాడుతాం. ప్రామిస్ అంటే జనరల్‌గా అర్థం ఏంటంటే మనం ఎవరికైనా ప్రామిస్ చేసామనుకోండి ఆ పని చేస్తామని అర్థం. కానీ కొన్నిసార్లు మనం చేసిన ప్రామిస్ తప్పుతాం కూడా. ఎందుకంటే అన్నీ మనం అనుకున్నట్టు అవ్వవు కదా! సో అలాంటి టైంలో మనం ఏం చేస్తాం అనేసంటే వి విల్ త్రో ఎర్రర్ అనమాట. అంటే ఇన్ ద సెన్స్ ప్రోగ్రామింగ్‌లో మనం ఎర్రర్‌ని త్రో చేస్తాం. ఇది చేయలేకపోయాం. ఇది రీజన్ అని. ఇది రీజన్ అని. సో ఇప్పుడు మనకి సింటాక్టికల్‌గా ప్రామిస్ ఏం చేస్తామంటే నెస్టెడ్ చేయకుండా ఇది అవ్వలేదు. దీని తర్వాత దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది చైనింగ్ చేస్తదనమాట. ఓకేనా? నెస్టెడ్ కాదు ఇక్కడ. ఫ్లాట్‌గా మనకి చైన్ చేస్తది. ఫస్ట్ ఆప్షన్‌లో ఇది వచ్చింది. దీన్ని నెక్స్ట్ దీనికి వాడుకున్నాం. దీన్ని నెక్స్ట్ దీనికి వాడుకున్నాం. ఓకేనా? ఇలా ఏ దీనిలోనైనా ఫెయిల్ అయిపోతే మనం అన్నిటికి కలిపి ఒకటే క్యాచ్ రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏమవుతదంటే ఫ్లాట్ స్ట్రక్చర్ అంటే ఆపరేషన్ అనేది నెస్టెడ్ కాకుండా చైనింగ్ అవుతది. ఓకేనా? సెంట్రలైజ్డ్ క్యాచ్ అనేది ఉంటది. సో ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా ఈజీ ఉంటది. మనకు తొలి కంటే ఇప్పుడు రీడబిలిటీ అనేది ఈజీగా ఉంటది. మనం ఒకదాని లోపుకి ఒకటి వెళ్ళకుండా ఇలా చైనింగ్ ఒకదాని తర్వాత ఒకటి మనం చేయొచ్చు. అయితే మరి ఈ చైనింగ్ కూడా కష్టమే కదన్నా! ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అంటే ఓకే. దాన్ని కూడా అవాయిడ్ చేయడం కోసం అసింక్ అవాయిడ్ అని ఇంకో సింటాక్స్ కూడా తీసుకొచ్చారు. అసింక్ అవాయిడెన్స్ అంటే దీన్ని కొంచెం చూడండి. ఏ ఫంక్షన్ అయినా సరే మన అసింక్ అవాయిడ్ వాడాలనేసి ఆ ఫంక్షన్ ఫస్ట్ అసింక్ తోనే స్టార్ట్ అవ్వాలి. ఇది దీని తలగా రూల్ అనమాట. అలాగే ఇక్కడ అవాయిడ్ అంటే ఆ పని అయినంత వరకు అక్కడ ఉంటది అది. ఓకేనా? ఈ పర్టిక్యులర్ కోడ్‌లో ఈ పని అయినంత వరకు నెక్స్ట్ లైన్‌కి వెళ్దు. ఓకేనా? అలాగని మిగతా కోడ్ ఇది ఆపదు. ఓకేనా? ఇది సింక్రోనస్‌లా కనిపిస్తున్నా కూడా ఇది కూడా అసింక్రోనస్సే. ఈ ఫంక్షన్‌లో మాత్రమే ఇది అవాయిడ్. ఓకేనా? అందుకే ఈ ఫంక్షన్‌కి మాత్రమే అసింక్ ఇచ్చుకోవాలి. ఈ ఫంక్షన్‌కి అవాయిడ్. ఈ ఫంక్షన్‌లో మాత్రమే ఒకదాని తర్వాత ఒకటి వెళ్తది. మిగతా ఫంక్షన్స్ గాని, మిగతా కోడ్ గాని ఉంటే అవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో నోట్ చేసి బై డిఫాల్ట్ అసింక్రోనస్ అని మన ఆపరేషన్స్ కోసం దీన్ని సింక్రోనస్ లాగా కొంచెం మారుస్తున్నాం అంతే. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఇది మనకి క్వైట్ ఈజీ కోడ్ అనమాట. చూడడానికి కూడా ఈ పని ఫస్ట్ అవుతుంది. ఈ డేటా వన్ యూస్ చేసుకుని తర్వాత దాన్ని కూడా వెళ్ళొచ్చు. అలా దాని తర్వాత ఒకటి తర్వాత ఒకటి సింపుల్గా ఈజీగా ఉంటుంది. హ్యాండ్లింగ్ ఇక్కడ ట్రై క్యాచ్ అనే బ్లాక్స్ మనం వాడతాం. పైథాన్లో మనకి ట్రై అండ్ ఎక్సెప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ నోట్ చేసి మనకి ట్రై అండ్ క్యాచ్ అని ఉంటుంది. ఓకేనా? సో ఎర్రర్ ఏమైనా వస్తే ఇక్కడ మనకు తెలుస్తుంది. ఓకే. ఇది చూసుకున్నట్లయితే మనకి సీక్వెన్షియల్ కోడ్ రీడ్స్ సింక్రోనస్ లాజిక్ ఇది. ఓకేనా? ఇది ఎర్రర్ హ్యాండ్లింగ్ ట్రై క్యాచ్లో పట్టుకుంటుంది. కోడ్ ఫ్లో అనేది మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. సో మనం రియల్ టైంలో ఎక్కువగా వాడేది ఇదే. అసింక్ కాబట్టి మనం ఎక్కువగా వాడుతాం. అతి తక్కువ సార్లు మనం ప్రామిసెస్ వాడుతాం. ఓకేనా? కాల్ బ్యాక్స్ చాలా అంటే చాలా తక్కువ సార్లు వాడుతాం రియల్ టైంలో. సో ఇక్కడ కంపారిజన్ కూడా ఇక్కడ మీకు ఇచ్చాను నేను. సో ఇంప్రూవ్డ్ ఓవరాల్ కాల్ బ్యాక్స్ కన్నా ఇది కొంచెం పర్లేదు. దానికంటే ఇది ఇంకా పర్లేదు.
ఓకేనా. ఇది సెంట్రలైజ్డ్ క్యాచ్. ఇక్కడ కూడా ట్రై క్యాచ్ బ్లాక్స్ వాడుకోవచ్చు. ఇది దెన్ వాడి చైనింగ్ చేస్తుంది. ఓకే, మనకి కాల్ బ్యాక్ హెల్ ఉంటుంది కదా, దాన్ని రీప్లేస్ చేయడం కోసం దెన్ వాడతాం. ఇక్కడ అసింక్ అవాయిడ్ వాడడం వల్ల ఇది మొత్తం సీక్వెన్షియల్గా కనిపిస్తుంది మీకు ఈజీగా. ఓకేనా. ఇది కాంప్లెక్సిటీ మోడరేట్ ఉంటే ఇది బెస్ట్. ఓకేనా. సో ఇది ప్రామిసెస్ అసింక్ అవాయిడ్ కాల్ బ్యాక్ హెల్ గురించి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ గైస్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.